హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఇప్పుడు సంధ్య థియేటర్ వారు రిప్లై ఇచ్చారు. సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారిదే తప్పు అన్న సెన్స్ లో మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు అల్లు అర్జున్ గారిదే తప్పని సంధ్య థియేటర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే విధంగా ఇటు బౌన్సర్లు కూడా వాళ్ళ అసోసియేషన్ కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మేము రావద్దని చెప్పినా కూడా వచ్చారు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ వాళ్ళు అంటున్నారు. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే ఛాన్స్ ఉంది సార్? అల్లు అర్జున్కి ఇది ఇబ్బందికరమే. ఎందుకంటే కోర్టులో కేసు ఉంది. అల్లు అర్జున్కి ఇప్పుడు బెయిల్ అనేది వేలాడుతుంది. బెయిల్ 3వ తేదీ తెలుస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని చెప్తున్నారు. మరోవైపు ఇంకొక 2 షాకులు తగిలాయని చెప్పాలి. ఒకటేంటంటే బౌన్సర్ల అసోసియేషన్ ఈరోజు ఒక ప్రకటన ఇచ్చింది. అదేంటంటే అల్లు అర్జున్దే తప్పు, అల్లు అర్జున్ మా అసోసియేషన్ నుంచి అఫీషియల్గా బౌన్సర్లను పెట్టుకోలేదు, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎవరినంటే వాడిని పెట్టుకున్నాడు, దానికి మాకు సంబంధం లేదు, అక్కడ ఉన్న బౌన్సర్లు ఎవరు కూడా మా బౌన్సర్ల అసోసియేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు అనేది చాలా పెద్ద ఇబ్బంది అల్లు అర్జున్కి. ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఆల్రెడీ బౌన్సర్లకు సంబంధించి సీరియస్గా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే పోలీసులను కూడా వాళ్ళు పక్కకు దోసేయడం, పోలీసుల్ని అలో చేయకపోవడం అల్లు అర్జున్ దగ్గరికి చెప్పడానికి కూడా. అందువల్ల మొన్న కూడా అల్లు అర్జున్ని చిక్కడపల్లిలో 3.5 గంట సేపు విచారించినప్పుడు కూడా ఈ పాయింట్ మీద కూడా చాలాసేపు అల్లు అర్జున్ని పోలీసులు ప్రశ్నించారు. మిమ్మల్ని ఆ బౌన్సర్లు ఎవరు, ఆ బౌన్సర్లు పోలీసులను ఇచ్చేస్తుంటే మీరెందుకు పట్టించుకోలేదు, మీరెందుకు బౌన్సర్లని ఖండించలేదు అనేది కూడా చెప్పారు. ఎందుకంటే 50 మంది బౌన్సర్లు వచ్చేసి ఒక రకం బౌన్సర్ల వల్ల కూడా తొక్కిసలాట జరిగింది అన్న యాంగిల్ కూడా బయటకు వచ్చింది. సో ఎప్పటి నుంచో సినిమా హీరోలు అల్లు అర్జున్ అనే కాదు చాలామంది బౌన్సర్లను పెట్టుకుంటూ ఉండడం ఇబ్బందిగా ఉంది. అట్లాగే బౌన్సర్ కూడా ఒక బౌన్సర్ని అరెస్ట్ చేశారు ఈ కేసులో మొన్న పోలీసులు. బౌన్సర్ అసోసియేషన్కి కూడా నోటీస్ ఇచ్చారు పోలీసులు. సో ఇప్పుడు బౌన్సర్ల అసోసియేషన్ ఏంటంటే దానికి చట్టం ఉంది, మనకి ప్రైవేట్ సెక్యూరిటీస్ సంబంధించిన యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారమే వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. వాళ్ళు ఎవరిని కూడా ప్రజల్ని కానీ ఇంకొకరిని కానీ కొట్టకూడదు, వాళ్ళ మీద ఫిజికల్గా ఎటువంటి ఇది చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లేదంటే వాళ్ళ లైసెన్సులు రద్దు అవుతాయి. అందుకని ఇప్పుడు బౌన్సర్ల అసోసియేషన్ ఏం చేసింది, చేతులు ఎత్తేసింది. వాళ్ళు అంటే మా తప్పేం లేదు, అసలు మేము పంపించలేదు అని చెప్పేస్తూ ఉన్నారు. దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అది వేరే విషయం. కానీ జనాల్లో ఇప్పుడు ఎలాంటి ఇది వచ్చిందంటే బౌన్సర్ల సంఘం కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో మా తప్పు లేదు, బౌన్సర్ల అఫీషియల్ సంఘం నుంచి ఆయన పెట్టుకోలేదు, అది అల్లు అర్జున్దే తప్పు, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదొకటి ప్రూవ్ చేసుకోవాలి అల్లు అర్జున్. అంటే అసోసియేషన్ నుంచి తీసుకోవాలా ఈ బౌన్సర్ని? మామూలుగా ఏంటంటే హీరోలు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళ దగ్గర ఉన్న మేనేజర్లు వాళ్ళు ఎవరో పట్టించుకొని వాళ్ళు తెప్పించేస్తుంటారు. జనరల్గా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడ తక్కువ బౌన్సర్లు దొరికితే వాళ్ళని ఏదో పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటారు వీళ్ళు అసోసియేషన్ ఉన్నారా లేదా. ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఒక కేసు అయ్యేంత వరకు ఇవేమి కావు, మామూలుగా లీగలా కాదంటే నడిచిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కేసు అయినప్పుడు ఏమవుతుంది, అన్ని విషయాలు బయటకు వస్తాయి, బయటికి లాగుతారు. ఇది లీగలా కాదా, ఈ అసోసియేషన్ వీళ్ళకి బౌన్సర్కి మెంబర్షిప్ కార్డు ఉందా లేదా, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ చూస్తే బౌన్సర్ని పెట్టుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంటుంది. మెంబర్షిప్లు ఇవన్నీ చూస్తే యూనియన్ కూడా కొంత డబ్బులు వాళ్ళు కమిషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డబ్బులు అడుగుతారు. మామూలుగా ఇండిపెండెంట్ బౌన్సర్లు అనుకో తక్కువకి వస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నడిచిపోతుంటుంది వ్యవహారం. కానీ ఇప్పుడు లీగల్గా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చి బౌన్సర్ల మీద కూడా పోలీసులు క్రాక్ డౌన్ అనేది మొదలు పెట్టారో బౌన్సర్ల అసోసియేషన్ కూడా చేతులెత్తేసింది, మాకు సంబంధం లేదు అని చెప్పి. అట్లాగే సంధ్య థియేటర్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే సంధ్య థియేటర్కి సంబంధించిన వాళ్ళే దాదాపు 8 మంది ఈ కేసులో ఉన్నారు. సంధ్య థియేటర్ ఎందుకంటే వాళ్ళ యాజమాన్యమే 7 మంది 8 మంది ఉన్నారు, ఇంకొక 2 మేనేజర్లు, మొత్తం కలిపితే 10 మంది సంధ్య థియేటర్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఫ్లోర్ మేనేజరు, జనరల్ మేనేజరు అందరూ కలిపితే 10 మంది ఉన్నారు. సో ఈ ఎందుకంటే సంధ్య థియేటర్లో పార్ట్నర్స్ లీజుకు తీసుకోవడం ఇలాగ థియేటర్లు నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సంధ్య థియేటర్కి వీళ్ళు సీరియస్గా నోటీస్ ఇచ్చారు పోలీసులు, మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి రకరకాల పాయింట్లు లేవనెత్తారు. ఇంతవరకు పోలీసులు ఎప్పుడు కూడా సంధ్య థియేటర్లో ఉన్న అవకతవకల మీద వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవాలి. అదే అని కాదు, ఏ థియేటర్ది పట్టించుకోరు. నిజానికి థియేటర్ కానీ మాల్స్ కానీ 100% లీగల్గా ఉన్నాయా అంటే లేవని చెప్పచ్చు.
ఎందుకంటే మనం పార్కింగ్ వ్యవహారాలు ఏమీ ఇప్పుడు పంజగుట్లో ఉంది, పార్కింగ్ దానికి ఏమున్నాయి బయట, అక్కడ ఇవ్వచ్చా అంత పెద్ద ప్లేసు? ఇచ్చేస్తారు, ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఇప్పుడు అది హైడ్రా చేసే పని అదే కదా, పర్మిషన్ లేకుండా లేకపోతే రాంగ్ పర్మిషన్లు ఇచ్చేసి కట్టేస్తున్నారు. చాలా సందుల్లో కూడా 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్లు లేసిపోతున్నాయి ఇరుకు సందుల్లో కూడా. వాటి వల్ల కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది ఆ సందు. సో రకరకాల ఇవి ఉన్నాయి, జరుగుతుంటాయి. మామూలుగా అర్బనైజేషనే మంది వెరీ ఘోరంగా ఉంటుంది అర్బనైజేషన్ తీసుకుంటే. అర్బన్ కాంగ్లోమరేట్స్ కానీ అర్బన్ సిటీస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు సంధ్య థియేటర్ మీద ఏంటంటే ఫ్లెక్సీలు కట్టారని, ఎగ్జిట్ ఎంట్రన్స్ ఒకే దగ్గర ఉన్నాయని, తర్వాత ఇంతమంది వచ్చినప్పుడు మీరు సెక్యూరిటీ పెట్టుకోవట్లేదని, తర్వాత మేము లెటరు వద్దని ఇస్తే కూడా మీరు అల్లు అర్జున్ అలౌ చేశారని, ఇట్లా రకరకాల ఇవి చూపిస్తూ వీళ్ళు ఇచ్చేశారు నోటీస్. దానికి ఇప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అల్లు అర్జున్దే తప్పు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మేము రావద్దని అల్లు అర్జున్కి చెప్పామంటున్నారు. కానీ అల్లు అర్జున్కి రిటర్న్గా అయితే ఏమి ఇవ్వలేదు వీళ్ళు. రిటర్న్గా ఇచ్చినట్టు కోర్టులో పెట్టాలి కదా, రిటర్న్గా ఇచ్చినట్టు లేదు. కానీ మేము ఫోన్లో చెప్పాము అంటారు వీళ్ళు, వాళ్ళ మేనేజర్కి చెప్పాము అంటారు, వాళ్ళ మేనేజర్ మాకు చెప్పలేదు అంటారు. ఇదన్నీ ప్రూవ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా అల్లు అర్జున్దే తప్పని మాట్లాడారు. రెండవది, ఆ రోజు బెనిఫిట్ షో వేసిన రోజు థియేటర్ మా కంట్రోల్లో లేదు, మైత్రి వాళ్ళు తీసుకున్నారు. సో మైత్రి వాళ్ళు థియేటర్ తీసుకుంటే వాళ్ళదే బాధ్యత, మాకు బాధ్యత లేదు అనేది కూడా చెప్పేశారు. అంటే ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తారు కదా, ఈ కేసులు ఎందుకు ఇరుక్కోవాలనుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ పాపం జైలుకి వెళ్ళొచ్చారు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, పోలీసులేమో క్లియర్గా ఏసీపీ లెటర్ పెట్టాడు వీళ్ళకి, సంధ్య థియేటర్కి, మీరు అల్లు అర్జున్కి రావద్దని చెప్పండి, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మా దగ్గర అంతా పోలీసులు లేరు, మ్యాక్సిమం 40-50 మంది ఉంటారు, మా పోలీసులతో మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము. ఇదేంటంటే చుట్టూ ఇటు అటు రెస్టారెంట్లు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అల్లు అర్జున్ వస్తే మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము కాబట్టి మీరు రావద్దని చెప్పండి అంటే అల్లు అర్జున్ వచ్చాడు. అంటే వీళ్ళు చెప్పలేదనేదే కదా అక్కడ అర్థమవుతుంది. చెప్పినట్టుంటే రిటర్న్గా అడుగుతారు. ఈ మధ్య ఇప్పుడు రిటర్న్గా ఏముంటాయి, జనరల్గా ఏం చేస్తుంటారు, ఫోన్ చేసి చెప్పేస్తూ ఉంటారు, సార్ ఇట్లా రావద్దన్నారు సార్, మీరు రాకండి అని. దాన్నంతా రికార్డు అవన్నీ పెట్టుకోకపోవచ్చు. కానీ ఇట్లాంటి ఒక్కొక్కసారి లీగల్గా వచ్చేసరికి గొడవలు వస్తాయి. మామూలుగా ఈ మధ్య మనం ఫోన్లు మెసేజ్లు వీటితో నడిచిపోతుంది. రిటర్న్గా ఎవడు ఇస్తున్నాడు, ఎవరు రిటర్న్గా ఇవ్వరు. సో అది కనీసం వీళ్ళు మెయిల్కి వీళ్ళు పెట్టుంటే ఉండేది. ఇప్పుడు అవేవి లేవు, ఫోన్ చేసి చెప్పామంటారు, అల్లు అర్జున్ టీం ఏమో మాకు చెప్పలేదు అంటారు. సో ఇది కోర్టులో ఎలా ప్రూవ్ చేస్తారని వేరే విషయం. కానీ పోలీసులకి లేక మాత్రం వీళ్ళు ఇలాగా సంధ్య థియేటర్లు చెప్పారు. సో అల్లు అర్జున్ రావద్దంటే కూడా వచ్చాడు, మేము రావద్దన్నాము, పైగా ఆ రోజు థియేటర్ మా కంట్రోల్లో లేదు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళదే బాధ్యత, అది వాళ్ళకి చెప్పాము కూడా. మరి వాళ్ళిద్దరి మధ్య అటువంటి అగ్రిమెంట్ ఉందా అనేది కూడా రేపు కోర్టులో ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మైత్రి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఆ అగ్రిమెంట్లో ఈ కండిషన్స్ ఉన్నాయా, సెక్యూరిటీ బాధ్యత అంతా కూడా వాళ్ళదే అనేది ఏమైనా ఉందా, అవన్నీ బయటకు వస్తాయి లీగల్గా. ఏమంటే బయట ఇప్పుడు అన్నీ జరిగినప్పుడు ఫ్రెండ్లీగా మనం మాట్లాడుకుంటాము, కానీ గొడవలు అయినప్పుడు ఏమవుతుంది, ఎవరికి వాడు ఎస్కేప్ అవుతాం. లీగల్గా ఉంటే ఇరుక్కుంటాం, లీగల్గా వెళ్ళినప్పుడు మాకు సంబంధం లేదు సార్ మేము చెప్పేసాం అంటాం. అది కుదరదు రేపు కోర్టులో. అవతల నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కదా, అల్లు అర్జున్కి చెప్పినట్టు ప్రూఫ్ ఏందని అడుగుతారు, ప్రూఫ్ లేదు మాకు చెప్పలేదు అంటారు అల్లు అర్జున్. ఫోన్ చేసినట్టు మరి రికార్డింగ్ ఉందా, ఫోన్ చేసినట్టు, అవన్నీ రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. సో సంధ్య థియేటర్, మరి సంధ్య థియేటర్ మీద చర్య అయితే 10 రోజులు కాదు, దాటిపోయింది 10 రోజుల పైన. చర్యలు అయితే పోలీసులు తీసుకోలేదు. మామూలుగా ఇవేంటంటే పోలీసులు కొంత పనిచేస్తున్నట్టు వాళ్ళు కూడా చెప్పుకోవాలి కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఫైనల్గా సెటిల్మెంట్ అయిపోతే మాత్రం ఏమీ జరగదు. సెటిల్మెంట్ అయిందా లేదో తేలడానికి మనకు కొంత టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.